ఈ సమ్మర్లో బాడీని కూల్ చేసి ఎనర్జీనిచ్చే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ని చూపిస్తున్నాను. ఇందులో 2 వెరైటీస్ పౌడర్ ఫామ్లో ఉంటాయి. దీన్ని మనం సమ్మర్ మొత్తం స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పౌడర్ని చల్లని వాటర్లో కలుపుకొని మనం వాడుకోవచ్చు అనమాట. ఇందులో మొదటి వెరైటీ వచ్చేసి నేను చూపించే ఇంగ్రీడియంట్స్ మొత్తం డిస్క్రిప్షన్లో క్లియర్గా డీటెయిల్డ్గా ఉన్నాయండి క్వాంటిటీతో పాటు. సో ఫస్ట్ వెరైటీ చూపిస్తున్నాను. దీనికి నేను తీసుకుంది ఫస్ట్ సోంపు, జీలకర్రని వేపి పొడి చేసుకున్నాను, మిరియాలు, ఇలాచి, సాల్ట్. ఇలాచిని నేను పొట్టు తీసి దాని లోపల గింజలు మాత్రం వాడుకున్నాను. నెక్స్ట్ పటిక బెల్లము. షుగర్ వాడొచ్చు, మీరు వీలైతే పటిక బెల్లం తీసుకోవడానికి ట్రై చేయండి. నానబెట్టిన సబ్జా గింజలు, పుదీనా ఆకులు, నిమ్మకాయ. ఇంతేనండి. వీటితో ఎలా చేయాలో చూద్దాము. పటిక బెల్లాన్ని ఫస్ట్ కొంచెం దంచుతున్నాను. మిక్సీలో వేసుకోవాలి కదా, కొంచెం చిన్న చిన్నగా వేసుకుంటే మిక్సీ ఈజీ అవుతుంది. మనం ఇందాక చూపించిన ప్రతి ఇంగ్రీడియంట్ని మొత్తం మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పొడి చేసుకోవాలి. మీ జార్ అనేది కొంచెం అంత మెత్తగా అవ్వట్లేదు అనుకుంటే దాన్ని ఫిల్టర్ చేయండి, అంటే జల్లి పట్టేసేయండి. జల్లి పట్టేసి ఉంచండి, దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని మంత్స్ అయినా, ఈవెన్ 3 మంత్స్ కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. కొద్దిగా పుదీనాని దంచేసి నేను తీసుకున్న గ్లాస్లో వేసానండి. దాంట్లో మనం తయారు చేసుకున్న పౌడర్ని వేసేసి చల్లని వాటరు, కూల్ వాటరు లేదా మీ ఇష్టం సోడానైనా కలుపుకోవచ్చు. నిమ్మరసం పిండేసి దాంట్లో సోడా కానీ లేదా కూల్ వాటర్ కానీ యాడ్ చేసుకోండి. పైనుంచి ఇందాక మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదండి, అది వేసి కలిపేయడమేనండి. అంతేనండి. ఎంతో ఎనర్జీని, బాడీకి కూల్నిచ్చే ఫస్ట్ డ్రింక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూపించబోయే రెండో రెసిపీ కూడా పౌడర్ ఫామ్లోనే ఉంటుంది. దాన్ని ఎండాకాలం మొత్తం మనం స్టోర్ చేసుకొని ఇన్స్టెంట్గా వాడుకోవచ్చు అనమాట. దీన్ని మనం చేయబోతుంది రోస్టెడ్ చెన్నా, అంటే పుట్నాల పప్పు అంటాం కదండి, దాంతో చేస్తాము. సో మన వైపు అది కొంచెం కొత్తగానే ఉంటుంది, కానీ నార్త్లో ఎండాకాలం వచ్చింది అంటే చాలు దీంతో రకరకాల డ్రింక్స్ చేసి తాగుతూ ఉంటారు. మనకి ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే సూపర్ మార్కెట్లో మనకి సత్తు మిక్స్ అని, సత్తు పౌడర్ అని కనిపిస్తుంది కదా, అంటే అదేదో కాదు, పుట్నాల పప్పుతో చేసిన పొడి అన్నమాట. దాని బెనిఫిట్స్ మనకు తెలియంది కాదు, చాలా ఉంటాయి. బరువు తగ్గడానికే కావచ్చు, దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, మినరల్స్ ఉంటుంది, ఫైబర్ కూడా చాలా ఉంటుంది. అది హెయిర్ లాస్కి, స్కిన్ గ్లోకి అన్నింటికి పనిచేస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే దాన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటే స్టమక్ అనేది ఫుల్గా ఉంటుంది, అంటే డే మొత్తం మనం ఎనర్జీతో ఉంటామన్నమాట. అందుకనే వాళ్ళు ఏంటి అంటే మార్నింగ్ టైంలో ఎక్కువగా దాన్ని ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఇంగ్రీడియంట్స్ కొలతలు మొత్తం డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్లో కూడా పెట్టానండి. ఫస్ట్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, పుదీనా, జీలకర్ర, ఇది నార్మల్ జీలకర్రనేనండి, వేపింది కాదు, ఎండుమిరపకాయలు, మిరియాలు. నేను తీసుకున్న కొలతలకి ఇవి అండి. మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకున్నప్పుడు దీన్ని డబుల్ చేసుకోండి. నెక్స్ట్ మనం వాడబోయే మెయిన్ ఐటమ్ వచ్చేసరికి రోస్టెడ్ చెనా అని చెప్పాను కదండి, అది అంటే పుట్నాల పప్పు అంటాం కదా, అది, నిమ్మకాయ. నెక్స్ట్ ఈ పుట్నాల పప్పుకి పైన పొట్టు తీసేసేయండి. ఒకవేళ మీకు పొట్టు తీసింది దొరికిందనుకోండి, దాన్ని యూస్ చేసుకోండి. ఆ పొట్టు తీసేసి దాన్ని ఏం చేయాలంటే రోస్ట్ చేయాలండి, డ్రై రోస్ట్. పొడి చేసుకోవాలి కదా, సాఫ్ట్గా పొడి రావాలి మనకి. సో వీలైనంతగా లైట్గా, వీలైనంత మీన్స్ ఎక్కువ బ్రౌనిష్ అవసరం లేదు మనకి, జస్ట్ ఒక 2 మినిట్స్ అలా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ పుట్నాల పప్పుతో పాటుగా నెక్స్ట్ అవి తీసేసి ఎండుమిరపకాయలు చూసారు కదండి, 2 రకాలు చూపించాను. ఒకటి కారం ఉంటుంది, ఒకటి కారం తక్కువ ఉంటుంది. మీకు ఏది కావాలో అది తీసుకోండి. నేనైతే కారం తక్కువది వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మిరియాలు ఉన్నాయి కదండి, మిరియాల ఘాటు వచ్చేస్తుంది, ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది. సో అందుకని నార్మల్ మిరపకాయలు తీసుకున్నాను అనమాట. మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా మొత్తం డ్రై రోస్ట్ చేసుకోండి. ఎక్కువసేపు అవసరం లేదండి, జస్ట్ జీలకర్ర మనకి కొంచెం కలర్ మారింది అంటే చాలండి, రోస్ట్ అయిపోయినట్టే. అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇవన్నీ చల్లారనివ్వాలి. ఈలోపు పుదీనాని డ్రై రోస్ట్ చేయాలి. పుదీనా మీ దగ్గర ఆరింది ఉందనుకోండి, దాన్ని డైరెక్ట్గా వాడుకోవచ్చు. నా దగ్గర లేదు, సో నేను దాన్ని డ్రై రోస్ట్ చేసి తీసుకుంటున్నానండి. అన్నీ చల్లారినాక వీటిని మెత్తటి పొడిలాగా చేసుకోవాలండి, మిక్సీ జార్లో వేసేసి. ఇది మెత్తటి పొడి చేసుకున్నాక మీరు వీలైతే దాన్ని జల్లి పట్టుకోండి. పొడి అవ్వని పక్షంలో దాన్ని జల్లి పట్టుకోండి అనమాట. ఇలా చేసిన దాన్ని మీరు 3 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చండి. ఏమి లేదండి, ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది, డిఫరెంట్ ఫ్లేవర్ని ఇస్తుంది మనకు నార్మల్ డ్రింక్ కంటే కూడా.
సో ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో నిమ్మరసం పిండానండి. హాఫ్ నిమ్మరసం వేశాను. దానికి ఇందాక నేను చేసి పెట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఒక స్పూన్ వేశానండి. నేను తీసుకుంది చిన్న గ్లాసు, దానికి ఒక టీ స్పూన్ అంత వేశాను. మీరు దీనికైనా సరే వాటర్ కావచ్చు, సోడా కావచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. దీనికి కూడా నేను నానబెట్టుకున్న సబ్జా గింజలు అనేది యాడ్ చేశాను. అంతేనండి. అది యాడ్ చేసుకొని నీట్గా కలుపుకొని తీసుకోవడమే. అంతే, మనకి ఎంతో ఎనర్జీని ఇచ్చే సత్తు డ్రింక్ రెడీ అయిపోయిందండి. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. మార్నింగ్ టైంలో, బ్రేక్ఫాస్ట్ టైంలో మీరు ఎంత ఎనర్జీగా ఉంటారో డే మొత్తం ఒక్కసారి ట్రై చేయండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు చూపించబోయే మూడో రెసిపీ కూడా మనం ఇందాక యూస్ చేసిన ఏదైతే రోస్టెడ్ చనా ఉందో రోస్టెడ్ చనాని యూస్ చేసి చేయబోతున్నాము. కాకపోతే ఇది కంప్లీట్ డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. ఈ రెసిపీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. దీనికి ఫస్ట్ పుట్నాల పప్పును తీసుకొని చేసుకోవాలి. మెత్తటి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు కీరా తీసుకోండి. నేను తీసుకుంది చిన్న కీరా, లేతగా ఉన్నది తీసుకున్నాను. గింజ ఉన్నది కాకుండా, అంటే గింజ ముదిరిపోయింది కాకుండా కాస్త లేతగా ఉన్న కీరా తీసుకొని పీసెస్ కట్ చేసుకోండి. లేతగా ఉన్నది అంటే జ్యూస్కి బాగుంటుంది, గింజ తగలకుండా ఉంటుందని. అంతే. దాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. కీరా గురించి తెలుసు కదండి, ఎండాకాలం మనకు మెయిన్ కదా అది కావాల్సింది. ఇలా పౌడర్ చేసుకున్న సత్తు పౌడర్ని, కీరాని, ఒక 2-3 పుదీనాకులు అనేవి ఎక్కువగా వేయకండి, వీలైనంత తక్కువగానే వేయండి. ఫ్లేవర్ ఎక్కువైపోతే అది బాగోదు. జస్ట్ ఒక 4 ఆకులు అలా వేసాను నేను, అంతే. ఒక్క పచ్చిమిరపకాయ వేస్తున్నానండి. పచ్చిమిరపకాయని కారం లేనిదే నేను తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు కారం కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. పౌడర్ చేసిన సత్తును కూడా వేసేసాను. జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్ వేసాను, ఎక్కువగా వేయలేదు. రోస్టెడ్ జీరా పౌడర్, నార్మల్ సాల్ట్ వేసాను కొద్దిగా, 1/2 స్పూన్. అంటే మీరు సాల్ట్ చూసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఎందుకంటే ఇందులో బ్లాక్ సాల్ట్ కూడా వేసాను. బ్లాక్ సాల్ట్, నార్మల్ సాల్ట్ 2 ఉంటాయి కాబట్టి సాల్ట్నెస్ పెరగకుండా చూసుకోండి. 1/2 కప్పు పెరుగు వేసాను. స్వీట్ పెరుగే తీసుకోండి, పుల్లటి పెరుగు కాకుండా కాస్త స్వీట్గా ఉన్న పెరుగు తీసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. పేస్ట్ చేసుకున్నాక మీకు తగ్గట్టుగా, అంటే ఒక గ్లాస్ వాటర్ వేసాను నేనైతే. ఇంచుమించు ఒక గ్లాస్ అయితే ఈజీగా పడుతుందండి నేను తీసుకున్న క్వాంటిటీస్కి మొత్తానికి. అవి 2 కప్పులకు వచ్చిందనమాట. ఆ వాటర్ కూడా వేసాక మిక్సీ వేసి దాన్ని గ్లాస్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. యాక్చువల్గా సత్తుతో చేసిన ఏ డ్రింక్కైనా కట్ చేసిన పచ్చి ఉల్లిపాయన యాడ్ చేస్తారు. నేనైతే యాడ్ చేయలేదు, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సత్తు రెసిపీ రెడీ అయిపోయింది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.